హాయ్ గైస్, మనం ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని 3rd చాప్టర్ ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ఈశ్వరన్ అనే వ్యక్తి ఒక స్టోరీ టెల్లర్ అనమాట. కథలు అద్భుతంగా చెప్పేటువంటి వ్యక్తి. అతను చెప్పిన కథలు ఏంటి అవన్నీ ఇక్కడ మనకు తెలుస్తాయి. వన్ నైట్ మహేంద్ర వోకప్ ఫ్రమ్ హిస్ స్లీప్ అండ్ సా ఎ డార్క్ క్లౌడీ ఫామ్. ఒకరోజు మహేంద్ర నిద్రలో నుంచి లేచిన తర్వాత ఒక డార్క్ క్లౌడీ ఫామ్ని చూశాడనమాట. ఒక మేఘంలాగా ఉండేటువంటి ఒక పొగతో ఫామ్ అయినటువంటి ఒక ఆకారాన్ని చూశాడు. హీ బ్రోక్అవుట్ ఇంటూ ఏ కోల్డ్ స్వెట్. అది చూసిన తర్వాత మొత్తం అంతా తన బాడీ చెమట పట్టింది. చాలా భయపడ్డాడు. వాజ్ ఇట్ ఏ ఘోస్ట్? అది దెయ్యమా కాదా అనేది ఈ లెసన్లో మనకు తెలుస్తుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ద స్టోరీ వాజ్ నెరేటెడ్ టు గణేష్ బై ఎ యంగ్ మ్యాన్ మహేంద్ర బై నేమ్. ఈ లెసన్ అంతా ఒక స్టోరీ అన్నమాట. మహేంద్ర అనే వ్యక్తి ఒక యంగ్ మ్యాన్ గణేష్కి చెప్తా ఉంటాడు ఈ స్టోరీ అంతటిని. మహేంద్ర గణేష్తో చెప్తా ఉంటాడు. హీ వాజ్ ఎ జూనియర్ సూపర్వైజర్ ఇన్ ఎ ఫర్మ్ విచ్ ఆఫర్డ్ ఆన్ హైయర్ సూపర్వైజర్స్ అట్ వేరియస్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సైట్స్, ఫ్యాక్టరీస్, బ్రిడ్జెస్, డ్యామ్స్ అండ్ సో ఆన్. ఈయన ఎవరంటే మహేంద్ర ఒక జూనియర్ సూపర్వైజర్ అనమాట. ఇన్ ఎ ఫర్మ్, ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఫర్మ్ అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ అని అర్థం. అక్కడ జూనియర్ సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ ఏదంటే కొన్ని కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయి కదా, అంటే ఫ్యాక్టరీస్, బ్రిడ్జెస్, డ్యామ్స్, ఇలా రైల్వే కన్స్ట్రక్షన్ బిట్స్, కోల్ మైన్స్, ఇలా కొన్ని కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయి కదా, అక్కడికి సూపర్వైజర్స్ని పంపిస్తూ ఉంటుంది ఆ ఫర్మ్, ఆ కంపెనీ. అందులో ఇతను కూడా ఒక ఎంప్లాయీ అనమాట. జూనియర్ సూపర్వైజర్గా పనిచేస్తూ ఉన్నాడు. మహేంద్రాస్ జాబ్ వాస్ టు కీప్ అన్ ఐ ఆన్ ద యాక్టివిటీస్ అట్ ద వర్క్ సైట్. అతని పని ఏంటంటే టు కీప్ అన్ ఐ, కన్నేసి ఉంచడం, అక్కడ జరిగే పనులన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఆ వర్క్ సైట్లో. అది మహేంద్ర యొక్క జాబ్. హీ హ్యాడ్ టు కీప్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ యాజ్ ఆర్డర్డ్ బై హిజ్ హెడ్ ఆఫీస్. వాళ్ళ హెడ్ ఆఫీస్ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారంగా తను పనిచేసే ప్లేసులు మారుతూ ఉండాల్సి వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఎక్కడికి పంపిస్తే ఇతను కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రమ్ ఏ కోల్ మైనింగ్ ఏరియా టు ఏ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ సైట్. ఒకసారి ఒక కోల్ మైనింగ్ ఏరియాలో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి ఓ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళిపోమంటారు. మళ్ళీ అక్కడ ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ టు ఏ కెమికల్ ప్లాంట్ విచ్ వాస్ కమింగ్ అప్ సమ్వేర్. అక్కడ కొన్ని నెలలు పనిచేసిన తర్వాత ఇంకెక్కడో కెమికల్ ప్లాంట్ లాంటిది ఏదైనా కట్టా ఉంటే అక్కడికి పంపిస్తారు. మళ్ళీ అక్కడ వర్క్ అయిపోతే మళ్ళీ ఇంకో చోటకి ఇలా వెళ్తూ ఉంటాడనమాట. అది మహేంద్ర యొక్క జాబ్ సూపర్వైజర్గా. హీ వాజ్ ఎ బ్యాచులర్. అతను ఒక బ్యాచులర్, ఇంకా పెళ్లి చేసుకోలేదు. హిస్ నీడ్స్ వర్ సింపుల్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడ్ కండిషన్స్. అతని అవసరాలు చాలా తక్కువ ఉంటాయి, అంత లగ్జరియస్గా ఉండేటువంటి వ్యక్తి కాదు. అతని అవసరాలు కూడా చాలా సింపుల్గానే ఉంటాయి. అండ్ ఎలాంటి నెగిటివ్ కండిషన్స్కి అయినా సరే అతను అడ్జస్ట్ కాగలడనమాట. అంటే అన్నీ కంఫర్టబుల్గా ఉండాల్సిన అవసరం లేదు తనకు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యే వ్యక్తి ఎవరు? మహేంద్ర. Whether it was an ill-equipped circuit house or a makeshift canvas tent in the middle of a stone quarry. అది ఒక ill-equipped circuit house అంటే పవర్ సరిగా లేనటువంటి ఒక ఇల్లు అయినా సరే, లేకపోతే ఎక్కడో ఈ రాళ్ళ క్వారీలో, రాళ్ళ గనులు తవ్వుతూ ఉంటారు కదా, అటువంటి చోట్ల ఒక చిన్న క్యాన్వాస్ టెంట్ వేసుకొని ఉండమన్నా కూడా ఉండేటువంటి వ్యక్తి మహేంద్ర. బట్ వన్ అసెట్ హీ హ్యాడ్ వాస్ హిస్ కుక్ ఈశ్వరన్. తన దగ్గర ఉండే అసెట్, తన ఆస్తి ఏదంటే, అంటే తనకున్న ప్లస్ పాయింట్ ఏదంటే తన వంట మనిషి ఈశ్వరన్ అనే వ్యక్తి అతని కుక్ వంట చేసి పెడతా ఉంటాడు మహేంద్రన్కి. ద కుక్ వాస్ క్వైట్ అటాచ్డ్ టు మహేంద్ర అండ్ ఫాలోడ్ హిమ్ అన్కంప్లైనింగ్లీ వేర్ ఎవర్ హీ వాస్ పోస్టెడ్. ఈ కుక్ కూడా మహేంద్రతో అటాచ్ అయిపోయాడు అనమాట కొద్దిగా, అంటే తనతో చాలా క్లోజ్ అయిపోయాడు. ఈ మహేంద్రకి ఎక్కడ పోస్టింగ్ వేసినా కూడా, ఎక్కడ తనకి వర్క్ అంటే మహేంద్ర తన పని కోసం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇతను ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, అంటే ఎటువంటి అడ్డు చెప్పకుండా ఇతను కూడా వెళ్తూ ఉంటాడు కుక్. ఈ ఈశ్వరన్ మహేంద్ర ఎక్కడికి వెళ్తే అతను కూడా అక్కడికి వెళ్ళి పని చేసి పెడతా ఉంటాడు. అతని పని ఏదంటే హీ కుక్డ్ ఫర్ మహేంద్ర కోసం భోజనం వండి పెడతా ఉంటాడు. వాష్డ్ హిస్ క్లోత్స్, బట్టలు ఉతకడం, అండ్ చార్టెడ్ అవే విత్ హిస్ మాస్టర్ అట్ నైట్. తన ఓనర్తో, తన మాస్టర్తో నైట్ టైమ్స్ చార్టెడ్ అంటే మాట్లాడుతూ ఉండడం, స్టోరీస్ చెప్పడం, అతనితో మాటలు చెప్పుకోవడం. అది అతని పని ఈశ్వరన్ది. హీ కుడ్ వీవ్ అవుట్ ఎండ్లెస్ స్టోరీస్ అండ్ అనెక్డోట్స్ ఆన్ వేరియడ్ సబ్జెక్ట్స్. అతని టాలెంట్ ఏదంటే ఎండ్లెస్ స్టోరీస్, అంటే ఇంకా
స్టోరీస్ చెప్తానే ఉంటాడనమాట, అల్లుతూ. హీ కుడ్ వీవ్ అవుట్ స్టోరీస్ని అల్లుతూ ఉంటాడు, చాలా పెద్ద పెద్ద స్టోరీస్ చెప్తాడు. అండ్ అనెక్డోట్స్, చిన్న చిన్న పిట్ట కథలు కూడా చెప్తూ ఉంటాడు రకరకాల సబ్జెక్ట్స్ మీద. అంటే హారర్ స్టోరీస్ ఉంటాయి, సస్పెన్స్ స్టోరీస్ ఉంటాయి, థ్రిల్లర్ స్టోరీస్ ఉంటాయి. ఇలా రకరకాల సబ్జెక్ట్స్ మీద రకరకాల జానర్స్లలో మంచి మంచి స్టోరీస్ అన్నీ చెప్పి తన మాస్టర్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అది ఈశ్వరన్ యొక్క పని. Ishwaran also had an amazing capacity to produce vegetables and cooking ingredients seemingly out of nowhere in the middle of a desolate landscape with no shops visible for miles around. ఈశ్వరన్కి ఇంకొక అమేజింగ్ కెపాసిటీ ఏంటంటే ఈ వెజిటబుల్స్ని ప్రొడ్యూస్ చేయడం, కుకింగ్ ఇంగ్రీడియంట్స్, వంట పదార్థాలు, వాటన్నిటిని ప్రొడ్యూస్ చేస్తాడు. ఎక్కడి నుంచి చేస్తాడో తెలియదు. అంటే చుట్టూ షాప్స్ లేకపోయినా, కొన్ని మైళ్ళ దూరంలో వరకు ఎటువంటి షాప్స్ లేకపోయినా, ఎవరు తిరగనటువంటి ప్లేస్, డిసోలేట్ ల్యాండ్స్కేప్ అంటే నిర్మానుష్యంగా, ఎవరు ఈ కన్స్ట్రక్షన్ సైట్స్, డ్యామ్స్ అక్కడ బయట జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ ఎటువంటి షాప్స్ లాంటివి ఎవరు ప్రజలు కూడా ఉండరు కదా ఎవరు, అంటే అక్కడ పనిచేసే వాళ్ళు తప్ప. సో అటువంటి ప్లేస్లలో కూడా వెజిటబుల్స్ని ప్రొడ్యూస్ చేసి, ఇంగ్రీడియంట్స్ని అంటే కుకింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తెచ్చుకొని అతను వంట చేసే కెపాసిటీ ఉందన్నమాట ఈశ్వరన్కి. He would miraculously conjure up the most delicious dishes made with fresh vegetables within an hour of arriving at the zinc sheet shelter at the new workplace. సేమ్ కొత్తగా ఒక వర్క్ ప్లేస్కి వచ్చారు, అక్కడ షెల్టర్లో ఉంటున్నారు. వాళ్ళు వచ్చిన గంటలోపే, అంటే ఒక గంట గడిచిన వెంటనే ఈ ఫ్రెష్ వెజిటబుల్తో ఒక చాలా టేస్టీగా, డెలిషియస్గా ఉండే వంట కూడా తయారు చేసి పెట్టాడంట, మిరాక్యులస్గా, చాలా అద్భుతంగా. అంటే అది అతని టాలెంట్ ఈశ్వరన్ది. మహేంద్ర వుడ్ బీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ లీవ్ ఫర్ వర్క్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. మహేంద్ర ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతూ ఉన్నాడు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతూ ఉన్నాడు. క్యారింగ్ సమ్ ప్రిపేర్డ్ ఫుడ్ విత్ హిమ్. తనతో పాటు లంచ్ కోసం కొద్దిగా బాక్స్లో ఫుడ్ కూడా తీసుకెళ్తున్నాడు, లంచ్ బాక్స్ కూడా క్యారీ చేస్తున్నాడు మహేంద్ర. మీన్ వైల్ ఈశ్వరన్ వుడ్ టైడీ అప్ ద షెడ్. ఆ లోపు, అంటే తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, తను వర్క్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మహేంద్ర, ఈశ్వరన్ చేసే పని ఏంటంటే ఆలోపు తను తిరిగి వచ్చేలోపు ఈ షెడ్ని మొత్తం క్లీన్ చేయడం. టైడీ అంటే క్లీన్ చేయడం, టైడీ అప్. వాష్ ద క్లోత్స్, బట్టలు ఉతకడం. అండ్ హ్యావ్ ఎ లీజర్లీ బాత్, ఇంకా నిదానంగా హాయిగా స్నానం చేస్తూ ఉండడం. పోరింగ్ సెవరల్ బకెట్స్ ఆఫ్ వాటర్ ఓవర్ హిస్ హెడ్ మటరింగ్ ఏ ప్రేయర్ ఆల్ ద వైల్. చాలా బకెట్స్ ఆఫ్ వాటర్ని తన తల మీద పోసుకుంటూ ఉంటాడు, స్నానానికి యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అలా స్నానం చేసేటప్పుడు ఏదో ప్రేయర్ కూడా పలుకుతూ ఉంటాడు అనమాట. మటరింగ్ అంటే మెల్లగా వినిపించుకున్నట్లు ఒక ప్రేయర్ని తనలో తాను ఆ మంత్రాలు చదువుకుంటూ ఉంటాడు ఈశ్వరన్. ఇట్ వుడ్ బి లంచ్ టైం బై దెన్. ఇలా తన పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అతను స్నానం చేసి మొత్తం ఈ పనులన్నీ చేసేలోపు లంచ్ టైం వచ్చేస్తుంది. ఆఫ్టర్ ఈటింగ్, లంచ్ చేసిన తర్వాత హీ వుడ్ రీడ్ ఫర్ ఎ వైల్ బిఫోర్ డోజింగ్ ఆఫ్. డోజింగ్ ఆఫ్ అంటే నిద్రపోవడం కాసేపు. లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటారు కదా, అలా నిద్రపోవడానికి ముందు కాసేపు చదువుకుంటాడంట. ద బుక్ వాజ్ యూజువల్లీ సమ్ పాపులర్ తమిళ్ థ్రిల్లర్ రన్నింగ్ టు హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్. ఆ బుక్ వచ్చేసి మ్యాక్సిమం ఒక తమిళ్ థ్రిల్లర్ స్టోరీస్ చదువుతూ ఉంటాడు ఎక్కువగా, అవి కొన్ని 100 పేజీలు ఉంటాయంట. అటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఇట్స్ ఇమాజినేటివ్ డిస్క్రిప్షన్స్ అండ్ నెరేటివ్ ఫ్లోరిషెస్ వుడ్ హోల్డ్ ఈశ్వరన్ ఇన్ థ్రాల్. అంటే ఆ ఇమాజినేటివ్ డిస్క్రిప్షన్స్ చాలా అద్భుతంగా, థ్రిల్లర్ స్టోరీస్ ఉంటాయి కదా, ఇమాజిన్ చేసుకొని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ డీటెయిల్ని కూడా చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. అండ్ అవి ఆ కథలు చెప్పే విధానం అదంతా తనని మంత్రముగ్ధుని చేస్తుంది అనమాట. మైమర్చిపోయి దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఇంత్రాల్ అంటాం, మైమర్చిపోయి దాంట్లో పూర్తిగా నిమగ్నమైపోవడం. అంత ఇంట్రెస్ట్గా ఆ పుస్తకాలని చదువుతూ ఉంటాడు ఈశ్వరన్. His own descriptions were greatly influenced by the Tamil authors that he read. ఇతని డిస్క్రిప్షన్స్ కూడా, ఇతను కూడా ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలంటే అది ఈ తమిళ్ ఆథర్స్ యొక్క ప్రభావం చాలా పడిందనమాట ఇతని మీద. అంటే ఆ తమిళ్ ఆథర్స్, ఆ రైటర్స్, ఆ పుస్తకాలు రాసినటువంటి రైటర్స్ ఎంత అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారో ఒక స్టోరీని లేకపోతే ఒక ఇన్సిడెంట్ని, దాని ప్రభావం ఇతని మీద కూడా పడింది. ఇతను కూడా అలానే వర్ణిస్తూ ఉంటాడు ఆ స్టోరీస్ని లేకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ని. When he was narrating even the smallest of incidents, he would try to work in suspense and a surprise ending into the account. ఒక చిన్న ఇన్సిడెంట్ని, స్మాలెస్ట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని కూడా నెరేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకో,
ఎలా చెప్తాడంటే సస్పెన్స్తో చెప్తాడు దాన్ని, అందులో సర్ప్రైజ్ కూడా ఉంటుంది చివరికి అటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ హీ హ్యాడ్ కమ్ అక్రాస్ యాన్ అప్రూటెడ్ ట్రీ ఆన్ ద హైవే. అతను ఒక హైవేలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక అప్రూటెడ్ ట్రీ కనిపించింది అనుకో, అంటే వేర్లతో సహా బయటపడినటువంటి, గాలికో దేనికైనా మొత్తం వేర్లతో సహా భూమిలో నుంచి బయటకు వచ్చి ఉంటుంది కదా ఒక చెట్టు, అప్రూటెడ్ ట్రీ అంటాం. అటువంటి చెట్టును చూశాడనుకో, దాని గురించి ఏం చెప్తాడు? మనమైతే ఏం చెప్తాం, నేను హైవేలో వచ్చేటప్పుడు ఒక చెట్టు వేర్లతో సహా బయటపడింది అని సింపుల్గా చెప్పేస్తాం. అతనేం చెప్తాడంటే, హీ వుడ్ సే విత్ ఐబ్రోస్ సూటబ్లీ ఆర్చ్, అంటే తన ఐబ్రోస్ని కనుబొమ్మల్ని దగ్గరగా పెట్టి ఏదో సీరియస్గా చెప్తున్నట్లుగా ఫేస్ పెట్టి, అండ్ హ్యాండ్స్ హెల్డ్ అవుట్ ఇన్ ఎ డ్రమాటిక్ జెస్చర్, చేతుల్ని ఏదైనా స్టోరీ చెప్పేటప్పుడు చేతుల్ని ఊపుతూ ఉంటారు కదా అటు ఇటు, అలా ఒక డ్రమాటిక్ జెస్చర్లో తన చేతులన్నీ ఊపుతూ ఇలా చెప్తాడు. ద రోడ్ వాజ్ డెజర్టెడ్. డెజర్టెడ్ అంటే ఎవ్వరూ లేరు అని అర్థం, రోడ్లో ఎవ్వరూ లేరు. అండ్ ఐ వాజ్ ఆల్ అలోన్, నేను ఒక్కనే ఉన్నాను, సింగిల్గా ఉన్నాను. సడన్లీ ఐ స్పాటెడ్ సంథింగ్ దట్ లుక్ లైక్ అన్ ఎనార్మస్ బుషీ బీస్ట్ లయింగ్ స్ప్రాల్డ్ అక్రాస్ ద రోడ్. అప్పుడే నాకు సడన్గా ఒకటి కనిపించింది, చాలా పెద్దది, ఒక బుషీ బీస్ట్ అంటే మొత్తం బుషెస్తో, ఈ పొదలు ఉంటాయి కదా, పొదలతో నిండినటువంటి ఒక పెద్ద యానిమల్. బీస్ట్ అంటే ఒక యానిమల్ అని అర్థం, ఒక డేంజరస్ యానిమల్. అలా అది రోడ్డు పక్కన పడిపోయి లయింగ్ స్ప్రాల్డ్ అక్రాస్ ద రోడ్, అంటే కాళ్ళు చేతులు చాపుకొని స్ప్రాలింగ్ అంటాం, ఆ చేతుల్ని చాచి పడిపోయినట్లు ఒక జంతువు లాంటిది కనిపించింది. ఐ వాజ్ హాఫ్ ఇంక్లైన్ టు టర్న్ అండ్ గో బ్యాక్. సడన్గా భయం వేసి వెనక్కి వెళ్దామని అనిపించింది. హాఫ్ ఇంక్లైన్డ్ అంటే ఇంకా అనిపించడం, ఒక పని చేయాలని మొగ్గు చూపడం, తనకి ఇంకా వెనక్కి వెళ్దాం అన్నట్లుగా అనిపించింది, వెనక్కి వెళ్దామా అని అనుకున్నాడంట. బట్ యాజ్ ఐ కేమ్ క్లోజర్ ఐ సా దట్ ఇట్ వాజ్ ఎ ఫాలన్ ట్రీ. కానీ నేను దాని దగ్గరికి వచ్చేసరికి చూశాను, అదొక పడిపోయిన చెట్టు, ఫాలన్ ట్రీ విత్ ఇట్స్ డ్రై బ్రాంచెస్ స్ప్రెడ్ అవుట్. తను ఎండిపోయిన కొమ్మలన్నీ స్ప్రెడ్ చేసి పడిపోయింది అది అని. అంటే అతను చెప్పే విధానం అలా ఉంటుంది. Mahendra would stretch himself back in his canvas chair and listen to Ishwaran's tales uncritically. మహేంద్ర కూడా తన క్యాన్వాస్ చైర్లో కూర్చొని ఆ స్టోరీస్ అన్నిటినీ వింటూ ఉంటాడు, చాలా ఇంట్రెస్ట్తో వింటూ ఉంటాడు అనమాట తన స్టోరీస్ అన్నిటినీ. అది మహేంద్ర చేస్తూ ఉంటాడు. ద ప్లేస్ ఐ కమ్ ఫ్రమ్ ఈజ్ ఫేమస్ ఫర్ టింబర్. ఈశ్వరన్ వుడ్ బిగిన్. ఎలా స్టార్ట్ చేస్తాడంటే, అంటే నేను వచ్చినటువంటి ప్లేసు, తన సొంతూరు, తన ఊరు టింబర్కి ఫేమస్ అంట. టింబర్ అంటే తెలుసు కదా, కలప, ఆ చెక్కలు, కలప, దానికి చాలా ఫేమస్. దెర్ ఈజ్ ఎ రిచ్లీ వుడెడ్ ఫారెస్ట్ ఆల్ అరౌండ్. మా ఊరి చుట్టూ చాలా దట్టమైన ఫారెస్ట్ ఉంటుంది. ద లాగ్స్ ఆర్ హాల్డ్ ఆన్ టు ద లారీస్ బై ఎలిఫెంట్స్. ఆ మొద్దుల్ని, ఆ చెక్కినటువంటి అంటే ఆ చెట్లని నరికిన తర్వాత ఆ దుంగలు ఉంటాయి కదా, ఆ లాగ్స్, వాటిని లారీలపైకి ఏనుగుల సహాయంతో ఎక్కిస్తూ ఉంటారు. హాల్డ్ అంటే ఆ క్యారీ చేయడం పైకి. దే ఆర్ హ్యూజ్ వెల్ ఫెడ్ బీస్ట్స్. అవి ఎలా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి. వెల్ ఫెడ్, బాగా మంచి ఆహారం తింటూ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా బీస్ట్స్, అటువంటి యానిమల్స్. వెన్ దే టర్న్ వైల్డ్ ఈవెన్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మెహౌట్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్. అవి వైల్డ్గా బిహేవ్ చేసాయనుకో, అంటే వాటికి మదపు టెనుగులు అంటాం, పిచ్చి పట్టింది అనుకో వాటికి, అంటే అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లోకి పోయినాయనుకో అవి. ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ మెహౌట్ అంటే మావటి, ఏనుగుల్ని కంట్రోల్ చేసే వ్యక్తిని మెహౌట్ అంటాం, తెలుగులో మావటి అంటారు. అతను కూడా వాటిని కంట్రోల్ చేయడు, అవి చాలా భయంకరంగా బిహేవ్ చేస్తాయి ఏనుగులు. ఆఫ్టర్ దిస్ ప్రొలాగ్, అంటే ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత, అంటే ఇలాంటి ఒక టాపిక్ని తీసుకొని వచ్చిన తర్వాత, ఈశ్వరన్ వుడ్ లాంచ్ ఇంటూ అన్ ఎలాబరేట్ అనెక్డోట్ ఇన్వాల్వింగ్ అన్ ఎలిఫెంట్. ఇంకా ఒక ఎలిఫెంట్ గురించి ఒక కథ స్టార్ట్ చేస్తాడంట. ఎలాబరేషన్ అంటే చాలా డీటెయిల్డ్గా ఒక ఎలిఫెంట్ స్టోరీ చెప్తాడు. ఇక్కడ టింబర్తో స్టార్ట్ చేశాడు, ఎలిఫెంట్తో ఎండ్ అయింది. ఆ ఎలిఫెంట్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు, ఆ ఎలిఫెంట్ స్టోరీ. అది ఈయన యొక్క టాలెంట్ ఈశ్వరన్ది. వన్ డే ఏ టస్కర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద టింబర్ యార్డ్ అండ్ బిగాన్ టు రోమ్ అబౌట్. ఒకరోజు ఒక టస్కర్ అంటే ఏనుగు, బట్ దంతాలు చాలా పెద్దగా ఉంటాయి కదా, అటువంటి ఏనుగుని టస్కర్ అంటాం. ఆ టస్క్స్ అంటారు ఆ దంతాలని. దంతాలు చాలా పొడవుగా ఉంటాయి కదా, పెద్దగా వచ్చి ఉంటాయి, వాటిని టస్కర్ అని పిలుస్తాం. ఒక టస్కర్ టింబర్ యార్డ్లో ఇక్కడ పని చేస్తూ ఉంటుంది కదా, ఈ లాగ్స్ అన్నిటిని లారీలోకి ఎక్కించడానికి హెల్ప్ చేసే ఆ ఎలిఫెంట్స్, ఆ ప్లేస్ టింబర్ యార్డ్, అక్కడ నుంచి తప్పించుకొని వచ్చింది. అండ్ బిగాన్ టు రోమ్ అబౌట్, తిరుగుతూ ఉంది అక్కడక్కడ. స్టాంపింగ్ ఆన్ బుషెస్. స్టాంపింగ్ అంటే తొక్కేయడం,
తన కాళ్ళతో ఆ బుషెస్ అన్నిటిని, ఆ పొదలన్నిటిని తొక్కేస్తూ ఉంది. టేరింగ్ అప్ వైల్డ్ క్రీపర్స్ అండ్ బ్రేకింగ్ బ్రాంచెస్ అట్ విల్. అక్కడ అడవిలో తీగలు ఉంటాయి కదా, కొన్ని తీగల చెట్లు, వాటన్నిటిని తన తొండంతో పీకి పడేస్తూ ఉంది. బ్రేకింగ్ బ్రాంచెస్ అట్ విల్, మొత్తం కొమ్మలన్నిటినీ విరిచేస్తూ ఉంది ఆ ఏనుగు. యునో సార్ హౌ అన్ ఎలిఫెంట్ బిహేవ్స్ వెన్ ఇట్ గోస్ మ్యాడ్. మీకు తెలుసు కదా సార్, ఏనుగు గనక పిచ్చి పడితే అది ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తుందో మీకు తెలుసు కదా సార్ అంటా ఉన్నాడు మహేంద్రని. Ishwaran would get so caught up in the excitement of his own story that he would get up from the floor and jump about, stamping his feet in emulation of the mad elephant. ఆ ఈశ్వరన్ తన స్టోరీ చెప్తా ఉంటాడు కదా, తన స్టోరీలోనే చాలా ఎగ్జైట్మెంట్తో చెప్తా ఉంటాడు ఆ స్టోరీని. ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఆ స్టోరీ చెప్పే వ్యక్తి లేచి ఆ ఫ్లోర్ మీద ఎగురుతూ స్టాంపింగ్ హిస్ ఫీట్, ఆ ఏనుగు ఎలా అయితే స్టాంప్ చేస్తుందో, ఎలా అయితే తొక్కేస్తూ ఉంటుందో దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ మ్యాడ్ ఎలిఫెంట్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో అలా తను యాక్ట్ చేసి చెప్తా ఉంటాడు. అంత ఇంట్రెస్ట్గా చెప్తాడు ఆ స్టోరీస్ని. ద ఎలిఫెంట్ రీచ్డ్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ అవర్ టౌన్. ఆ తప్పించుకొని వచ్చినటువంటి ఎలిఫెంట్ ఈ వాళ్ళ టౌన్ శివార్లలోకి వచ్చిందనమాట. అవుట్స్కర్ట్స్ అంటే కొంచెం బయట, ఊరి బయటకు వచ్చేసింది ఆ ఎలిఫెంట్. బ్రేకింగ్ ద ఫెన్సెస్ డౌన్ లైక్ మ్యాచ్ స్టిక్స్. అక్కడ ఉండే ఫెన్సెస్ని, ఆ కంచెలన్నిటినీ అగ్గిపుల్లల్లాగా విరిచేస్తూ ఉంది చాలా సింపుల్గా. హీ వుడ్ కంటిన్యూ, అలా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. It came into the main road and smashed all the stalls selling fruits, mud pots and clothes. ఇప్పుడు ఇంకా అది అక్కడ తొక్కేసిన తర్వాత ఆ ఫెన్సెస్ అన్నిటిని లాగేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ రోడ్లోకి వచ్చింది ఆ ఏనుగు. వచ్చి ఈ స్టాల్స్ ఉంటాయి కదా, ఈ బండి మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఫ్రూట్స్ని, ఆ స్టాల్స్ని, మడ్ పాట్స్ ఉండే స్టాల్స్ని, క్లోత్స్ షాప్స్ని అన్నిటినీ కూడా విరగొట్టేస్తూ ఉంది. అది మొత్తం తొక్కి పడేస్తూ ఉంది, ధ్వంసం చేస్తుంది అన్నిటినీ. పీపుల్ ర్యాన్ హెల్టర్ స్కెల్టర్ ఇన్ ప్యానిక్. హెల్టర్ స్కెల్టర్ అంటే అటు ఇటు అనమాట, విత్ కన్ఫ్యూజన్ అండ్ ఫియర్. భయంతో, కన్ఫ్యూజన్తో అటు ఇటు సరైన ఆర్డర్ లేకుండా పరిగెత్తా ఉంటారు కదా చెల్లా చెదురుగా, దాన్ని హెల్టర్ స్కెల్టర్ అంటాం. భయంతో, ప్యానిక్తో అంటే భయంతో ప్రజలంతా అటు ఇటు చల్లా చెదురై పరిగెత్తుతూ ఉన్నారు. ద ఎలిఫెంట్ నౌ ఎంటర్డ్ ఏ స్కూల్ గ్రౌండ్ వేర్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. ఆ ఎలిఫెంట్ ఇప్పుడు మెయిన్ రోడ్లో నుంచి ఇప్పుడు స్కూల్ గ్రౌండ్లోకి ఎంటర్ అయింది, అక్కడంతా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. బ్రేకింగ్ త్రూ ద బ్రిక్ వాల్, అది కూడా కాంపౌండ్ వాల్, ఆ బ్రిక్ వాల్ని మొత్తం పడగొట్టేసి వచ్చింది. ఆల్ ద బాయ్స్ ర్యాన్ ఇన్ టు ద క్లాస్ రూమ్స్ అండ్ షట్ ద డోర్స్ టైట్. బాయ్స్ అంతా ఏం చేశారంటే ఆ స్కూల్ పిల్లలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి క్లాస్ రూమ్స్లలోకి ఆ డోర్ని లాక్ చేసేసుకున్నారు, కనిపించకుండా వాళ్ళు, అంటే ఆ ఏనుగుకి దొరకకుండా డోర్స్ అన్నీ లాక్ చేసేసుకున్నారు. ద బీస్ట్ గ్రంటెడ్ అండ్ వ్యాండర్డ్ అబౌట్. ఆ యానిమల్ అంటే భయంకరంగా గ్రంటెడ్ అంటే హార్ష్ సౌండ్ చేస్తూ కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. వ్యాండర్డ్ అంటాం, వ్యాండరింగ్ అంటే అటు ఇటు తిరగడం. పుల్లింగ్ అవుట్ ద ఫుట్బాల్ గోల్ పోస్ట్. ఆ ఫుట్బాల్ గేమ్ ఆడే గోల్ పోస్ట్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్లే గ్రౌండ్లో ఉంది కదా, అక్కడ ఉండే ఫుట్బాల్ గోల్ పోస్ట్స్ని పీకేసింది. టేరింగ్ డౌన్ ద వాలీబాల్ నెట్ని కూడా మొత్తం తెంపేసింది. కికింగ్ అండ్ ఫ్లాటనింగ్ ద డ్రమ్ కెప్ట్ ఫర్ వాటర్. ఈ నీటి కోసం పెట్టినటువంటి అంటే డ్రింకింగ్ వాటర్ కోసం పిల్లల కోసం పెట్టుంటారు కదా, ఆ డ్రమ్ని తన్నేసి మొత్తం తొక్కిపడేసింది, దాన్ని కూడా పగలగొట్టేసింది. అండ్ అప్రూటింగ్ ద స్ట్రెప్స్, అక్కడ ఉండే ఆ మొక్కల్ని, ఆ పొదలన్నిటినీ పీకి పడేసింది. మీన్వైల్ ఆల్ ద టీచర్స్ హ్యాడ్ క్లైంబ్డ్ అప్ టు ద టెర్రస్ ఆఫ్ ద స్కూల్ బిల్డింగ్. ఇదంతా జరిగేటప్పుడు టీచర్స్ ఏం చేస్తున్నారంటే భయంతో వాళ్ళంతా స్కూల్ బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళిపోయారు పైకి. ఫ్రమ్ దేర్ దే హెల్ప్లెస్లీ వాచ్ ద డిప్రెడేషన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్. అక్కడ నుంచి నిస్సహాయంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇది చేసే డ్యామేజ్ అంతటిని. డిప్రెడేషన్స్ అంటే దాన్ని అటాక్స్ చేస్తుంది కదా అన్నిటి మీద, వాటన్నిటిని నిస్సహాయతతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో టీచర్లంతా పైనుంచి చూస్తూ ఉన్నారంట. దేర్ వాజ్ నాట్ ఎ సోల్ బిలో ఆన్ ది గ్రౌండ్లో ఒక్క వ్యక్తి కూడా లేడు, అంతా భయంతో దాక్కున్నారు. ద స్ట్రీట్స్ వర్ ఎంప్టీ యాజ్ ఇఫ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ హ్యాడ్ సడన్లీ డిసపియర్డ్. ఊర్లో వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఒకేసారి మాయమైపోయారా అన్నట్టుగా ఆ సిటీలో, ఆ వీధులలో ఒక్కరు కూడా లేరు ఆ టౌన్లో. ఇలా చెప్తా ఉన్నాడు స్టోరీని. అప్పుడు అసలైన తన క్రియేటివిటీ వచ్చిందనమాట ఇక్కడ. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ద జూనియర్ క్లాస్ అట్ దట్ టైమ్. మహేంద్ర అంతా చెప్తా ఉన్నాడు ఈశ్వరన్, నేను ఆ టైంలో జూనియర్ క్లాస్ని చదువుకుంటా ఉన్నాను, అంటే మేబీ 9th క్లాస్ అలా జూనియర్ క్లాస్ చదువుతూ ఉన్నాను సార్ నేను. అండ్ వాజ్ వాచింగ్ ద హోల్ డ్రామా ఫ్రమ్ ద రూఫ్ టాప్. నేను ఆ ఏనుగు చేసే ఆ డ్రామా అంతటిని, దాని చేష్టలన్నింటినీ పైన రూఫ్ టాప్ మీద నుంచి చూస్తూ ఉన్నాను. ఐ డోంట్ నో వాట్ కేమ్ ఓవర్ మీ సడన్గా ఏమనిపించిందో ఏమో నాకు తెలియదు కానీ ఐ గ్రాబ్డ్ ఎ కేన్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద టీచర్స్ అండ్ ర్యాన్ డౌన్ ద స్టైర్స్ అండ్ ఇన్ టు ద ఓపెన్. ఈ కేన్ అంటే బెత్తం, ఒక కర్ర,
అంటే టీచర్స్ వాడుతూ ఉంటారు కదా ఒక కేన్, ఆ కేన్ని నేను లాగేసుకుని ఒక టీచర్ చేతిలో ఉంటే దాంతో మెట్లు దిగుతూ పరిగెత్తుకుంటా కిందికి వచ్చి ఆ ఓపెన్ యార్డ్లోకి వచ్చేసాను, ఆ ఏనుగుండే గ్రౌండ్లోకి నేను కూడా వచ్చేసాను అన్నాడు. The elephant grunted and menacingly swung a branch of tree with it held in its trunk. ఆ ఎలిఫెంట్ గర్జిస్తూ అంటే చాలా కోపంతో సౌండ్ చేస్తూ ఏం చేసింది అది, తన ట్రంక్ ఉంటుంది కదా, అంటే తొండంలో ఒక పెద్ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ ఉందన్నమాట, ఒక చెట్టు కొమ్మని పీకి పడేసింది. ఆ చెట్టు కొమ్మని తీసుకొని విసిరేసింది అనమాట తన వైపు భయంకరంగా చాలా కోపంతో. ఇట్ స్టాంప్డ్ ఇట్స్ ఫీట్, తన పాదాలని కింద కొడతా ఉంది. కికింగ్ అప్ ఎ లాట్ ఆఫ్ మడ్ అండ్ డస్ట్, అది అలా తంతా ఉంటే మొత్తం బురద డస్ట్ అంతా ఎగురుతూ ఉంది, అంత భయంకరంగా ఆ ఏనుగు అక్కడ చేస్తూ ఉంది. ఇట్ లుక్డ్ ఫ్రైటనింగ్, కొద్దిగా భయమే, అది చూడడానికి చాలా భయంకరంగా ఉందన్నమాట అది చూస్తూ ఉంటే దాని పనులన్నిటినీ, అంటే ఆ ఏనుగుని చూసి మొత్తం అంతా భయపడతా ఉన్నారు. బట్ ఐ మూవ్డ్ స్లోలీ టువర్డ్స్ ఇట్ స్టిక్ ఇన్ హ్యాండ్, కానీ నేను భయపడలేదు సార్, దాని వైపు చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాను చేతిలో కర్ర పెట్టుకొని ఉన్నా అని. అంటే ఆ ఏనుగుని ఆ చిన్న కర్రతో ఏదో చేయబోతా ఉన్నాడు. పీపుల్ వర్ వాచింగ్ ద సీన్ హిప్నటైజ్డ్ ఫ్రమ్ నియర్ బై హౌస్ టాప్స్, ప్రజలంతా ఆ సీన్ని చూస్తున్నారు మైమర్చిపోయి. హిప్నటైజ్డ్ అంటే మొత్తం మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు, వాళ్ళ మైండ్ అంతా దాని మీద ఉందన్నమాట, ఆ సీన్ మీద. దగ్గరలో ఉన్నటువంటి ఇంటి పైకెక్కి ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉందా, ఎవరి ధైర్యవంతుడు అని. ద ఎలిఫెంట్ లుక్డ్ అట్ మీ రెడ్ ఐడ్ అంటే చాలా కోపంగా చూసింది అతని వైపు. రెడీ టు రష్ టువర్డ్స్ మీ, అతని వైపు దూసుకురావడానికి రెడీ అయింది. ఇట్ లిఫ్టెడ్ ఇట్స్ ట్రంక్ అండ్ ట్రంపెటెడ్ లౌడ్లీ, తన తొండం ఎత్తి గీంకరించింది అనమాట. ట్రంపెటెడ్ అంటాం, గీంకరించింది చాలా గట్టిగా. అట్ దట్ మూమెంట్ ఐ మూవ్ ఫార్వర్డ్ అండ్ మస్టరింగ్ ఆల్ మై ఫోర్స్, అదే టైంలోనే నేను ముందుకి వెళ్ళాను, నా ఫోర్స్ అంతా యూజ్ చేసి. మస్టరింగ్ అంటే మొత్తం కూడగట్టుకొని, తన బలాన్ని అంతా కూడగట్టుకొని. వ్యాక్డ్ ఇట్స్ థర్డ్ టో నెయిల్ ఆన్ ద క్విక్, ఆ మూడో అది ఉంది కదా, అంటే దాని టోస్ ఉంటాయి కదా ఏనుగుకి, ఆ మూడో టో నెయిల్ని గోర్ని మొత్తం తొక్కేశాడంట. ఆన్ ద క్విక్, వెంటనే దాన్ని గట్టిగా కొట్టాడు. మూడో అంటే ఆ ఏనుగు పాదంలో ఉండే మూడో వేలిని, ఆ బొటన్ వేలిని గట్టిగా కొట్టేశాడు. ద బీస్ట్ లుక్డ్ స్టన్ ఫర్ ఎ మూమెంట్, కొద్దిసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు, మొత్తం ఆశ్చర్యంతో చూస్తూ ఉంది ఏనుగు. దెన్ ఇట్ షివర్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్, అప్పుడే తల నుంచి కాళ్ళ దాకా మొత్తం ఒక షివరింగ్ వచ్చింది ఏనుగులో. అండ్ కొలాప్స్డ్, అలా ఏనుగు కుప్పకూలిపోయింది, పడిపోయింది అన్నాడు. అట్ దిస్ పాయింట్ ఈశ్వరన్ వుడ్ లీవ్ ద స్టోరీ అన్ఫినిష్డ్, ఇలా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు స్టోరీ మధ్యలో ఆపేసి అండ్ గెటప్ మంబ్లింగ్, ఏదో గొనుగుతూ లేస్తాడంట. ఐ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ లైటింగ్ ద గ్యాస్ అండ్ వార్మింగ్ అప్ ద డిన్నర్, ఇప్పుడే వస్తాను సార్, గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ డిన్నర్కి రెడీ చేసి వస్తాను అని చెప్పి బయలుదేరతాడంట. మహేంద్ర హూ హ్యాడ్ బీన్ లిజనింగ్ విత్ ర్యాప్ట్ అటెన్షన్ వుడ్ బి లెఫ్ట్ హ్యాంగింగ్, చాలా ఇంట్రెస్ట్తో, ర్యాప్ట్ అటెన్షన్ అంట అంటే చాలా ఇంట్రెస్ట్తో స్టోరీ వింటా ఉన్నాడు కదా, సడన్గా డిసప్పాయింట్ అయిపోతాడు. లెఫ్ట్ హ్యాంగింగ్ అంటే స్టోరీని కంటిన్యూ చేయకుండా వెళ్ళిపోతున్నాడే అని డిసప్పాయింట్ అయిపోతాడు మహేంద్ర. వెన్ ఈ రిటర్న్డ్, తను తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చిన తర్వాత ఈశ్వరన్ వుడ్ నాట్ పికప్ ద థ్రెడ్ ఆఫ్ ద స్టోరీ రైట్ అవే, వచ్చిన వెంటనే ఆ థ్రెడ్ ఆఫ్ ద స్టోరీ అంటే ఎక్కడి దాకా ఆపేశాడో అక్కడి నుంచి కంటిన్యూ చేయడంట. మహేంద్ర వుడ్ హ్యావ్ టు రిమైండ్ హిమ్ దట్ ద కన్క్లూజన్ వాస్ పెండింగ్, మహేంద్ర గుర్తు చేయాలి తనకు, ఇంకా స్టోరీ కన్క్లూజన్ అవ్వలేదు, ఇంకా ఇవ్వాలను కన్క్లూజన్, ఇంకా పెండింగ్ ఉంది, అది కంటిన్యూ చేయని చెప్పాలంట. అప్పుడు కంటిన్యూ చేస్తాడు. వెల్ వెటర్నరీ డాక్టర్ వాజ్ సమ్మన్డ్ టు రివైవ్ ద యానిమల్, ఏం చేశాం సార్, ఏనుగుని నేను కింద పడేశాను కదా, ఇంకా ఒక వెటర్నరీ డాక్టర్ని రమ్మన్నాం, అంటే పశువులకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా యానిమల్ డాక్టర్, అతన్ని పిలిపించాము. సమ్మన్డ్ అంటే పిలిపించడం, టు రివైవ్ ద యానిమల్, ఆ యానిమల్ని మళ్ళీ బతికించడానికి, ఆ ఏనుగుని తిరిగి ప్రాణాలతో, రివైవ్ అంటే మళ్ళీ బతికించడం కోసం ఒక వెటర్నరీ డాక్టర్ని రమ్మన్నాం, పిలిపించాము అతన్ని. ఈశ్వరన్ వుడ్ స్ట్రక్ క్యాజువల్, చాలా క్యాజువల్గా చెప్తా ఉన్నాడు అదంతా. 2 days later ఇట్ వాజ్ లెడ్ అవే బై ఇట్స్ మెహౌట్ టు ద జంగిల్, ఒక 2 రోజుల తర్వాత 2 రోజులకి కోలుకుంది ఆ ఏనుగు, ఆ మెహౌట్ వచ్చేసి ఆ మావటి తనని అడవిలోకి తీసుకెళ్ళాడు అని చాలా సింపుల్గా చెప్తాడంట స్టోరీ. వెల్ హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ ఇట్ ఈశ్వరన్, హౌ డిడ్ యూ బ్రింగ్ డౌన్ ద బీస్ట్, ఈయన అడుగుతా ఉన్నాడు, ఎలా మేనేజ్ చేసావు నువ్వు ఈశ్వరన్, అంత పెద్ద యానిమల్ని ఎలా నువ్వు కింద పడేసావు, ఎలా దాన్ని ఓడించావు అని ఆయనకు డౌట్ వచ్చి అడిగాడు అనమాట. ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ జపనీస్ ఆర్ట్ ఐ థింక్ సార్, నాకు తెలిసి అదొక జపనీస్ ఆర్ట్ సార్, ఒక జపాన్ దేశానికి చెందినటువంటి ఒక యుద్ధ కళ అది, కరాటే ఆర్ జూజిట్సు ఇట్ ఈస్ కాల్డ్, దాన్ని కరాటేనో జూజిట్సు అనో ఏదో అంటారు, అదొక యుద్ధ విద్యలు అనమాట దానికి సంబంధించినవి, కరాటేనో జూజిట్సునో ఏదో అంటారు దాన్ని.
ఐ హ్యాడ్ రెడ్ ఇట్ అబౌట్ సమ్వేర్, దాన్ని రెడ్ అబౌట్ ఇట్ సమ్వేర్, దాన్ని ఎక్కడో చదివాను నేను. ఇట్ టెంపరర్లీ ప్యారలైజెస్ ద నర్వస్ సిస్టమ్ యూసీ, అది టెంపరీగా తాత్కాలికంగా ఏం చేస్తుంది అంటే మన నర్వస్ సిస్టమ్ అంతటిని ప్యారలైజ్ చేస్తుంది, పారాలసిస్ వచ్చేలాగా చేస్తుంది, అది అంటే కొద్దిసేపు కదలకుండా చేస్తుంది. అదొక ఆర్ట్, నేను దాని గురించి ఎక్కడో చదివాను, అది చదివి నాకు గుర్తొచ్చి దాన్ని అప్లై చేశాను, ఆ ఏనుగుని పడగొట్టాను అని సింపుల్గా చెప్తా ఉన్నాడు. నాట్ ఎ డే పాస్డ్ వితౌట్ ఈశ్వరన్ రీకౌంటింగ్ సమ్ స్టోరీ ప్యాక్డ్ విత్ అడ్వెంచర్, హారర్ అండ్ సస్పెన్స్. అంటే ఇంక మహేంద్రకి ఒక్క రోజు కూడా పాస్ కావట్లేదన్నమాట. అంటే ప్రతిరోజు కూడా మంచి మంచి స్టోరీస్ చెప్తా ఉన్నాడు. ఒకరోజు అడ్వెంచర్ స్టోరీస్, ఒకసారి హారర్వి, ఒకసారి సస్పెన్స్వి, ఇలా చేస్తూ ఉన్నాడు. వెదర్ ద స్టోరీ వాజ్ క్రెడిబుల్ ఆర్ నాట్, మహేంద్ర ఎంజాయ్డ్ లిజనింగ్ టు ఇట్ బికాస్ ఆఫ్ ద ఇనిమిటబుల్ వే ఇన్ విచ్ ఇట్ వాస్ టోల్డ్. ఆ స్టోరీ క్రెడిబులా కాదా, అంటే నిజమా కాదా, దాన్ని నమ్మొచ్చా లేదా అనేది పక్కన పెడితే మహేంద్ర చాలా ఎంజాయ్ చేస్తాడంట అతను చెప్పే విధానం అనమాట. ఇనిమిటబుల్ వే అంటే ఎవరు ఇమిటేట్ చేయలేరు, అంత అద్భుతంగా ఇమిటేట్ చేస్తా అతను చెప్తా ఉంటాడు స్టోరీస్ని, ఎవరు అతనిలా చెప్పలేరు. ఆ చెప్పే స్టైల్ అంటే చాలా ఇష్టం అనమాట, తనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మహేంద్రన్కి. ఈశ్వరన్ సీమ్ టు మోర్ దాన్ మేకప్ ఫర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎ టీవీ ఇన్ మహేంద్రాస్ లివింగ్ క్వార్టర్స్. ఈ మహేంద్ర ఉండే ఆ ఇంట్లో, అంటే ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ టీవీ లేని లోటుని అతను తీరుస్తూ ఉన్నాడు అనమాట. ఈశ్వరన్ మొత్తం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు తన స్టోరీస్తో మహేంద్రని. వన్ మార్నింగ్ వెన్ మహేంద్ర వాజ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, ఈశ్వరన్ ఆస్క్డ్. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే పొద్దున్నే ఈశ్వరన్ అడిగాడంట మహేంద్రని, కెన్ ఐ మేక్ సంథింగ్ స్పెషల్ ఫర్ డిన్నర్ టు నైట్ సార్, ఈరోజు రాత్రికి ఏదైనా స్పెషల్ చేద్దామా సార్, ఏదైనా డిన్నర్ స్పెషల్ ఐటమ్స్ ఏదైనా చేద్దామా సార్ అని అడిగాడు. ఆఫ్టర్ ఆల్ టుడే ఈజ్ అన్ ఆస్పీషియస్ డే, ఎందుకంటే ఈరోజు ఒక మంచి రోజు. అకార్డింగ్ టు ట్రెడిషన్ వీ ప్రిపేర్ వేరియస్ డెలికసీస్ టు ఫీడ్ ద స్పిరిట్స్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్ టుడే సార్. మా పద్ధతుల ప్రకారం, మా సాంప్రదాయం ప్రకారం మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని తయారు చేసి వీళ్ళ పూర్వీకుల ఆత్మలు ఉంటాయి కదా, స్పిరిట్స్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, మా పూర్వీకుల ఆత్మలకి మేము నైవేద్యంగా పెడతా ఉంటాము. ఆ రోజు ఈరోజు స్పెషల్ డే ఈరోజు అనమాట, ఆస్పీషియస్ డే. సో నైట్కి ఏదైనా మంచి స్పెషల్ ఐటమ్స్ చేసుకుందామా సార్ అని అడిగాడు. ఓకే అన్నాడు మహేంద్రన్. దట్ నైట్ మహేంద్ర ఎంజాయ్డ్ ద మోస్ట్ డెలిషియస్ డిన్నర్ అండ్ కాంప్లిమెంటెడ్ ఈశ్వరన్ ఆన్ హిస్ culinary స్కిల్స్. ఆ రోజు ఎప్పుడు తిననంత చాలా టేస్టీ ఫుడ్ తిన్నాడనమాట మహేంద్ర, చాలా అద్భుతంగా చేశాడు. అండ్ ఈశ్వరన్ని తన culinary స్కిల్స్, తన వంట స్కిల్స్ని, తన నైపుణ్యాన్ని మొత్తం కాంప్లిమెంట్స్ ఇచ్చాడు, చాలా పొగిడాడు అనమాట మహేంద్ర. చాలా అద్భుతంగా చేసావు ఈశ్వరన్, చాలా టేస్టీగా ఉందని తన స్కిల్ని మెచ్చుకున్నాడు. హీ సీమ్డ్ వెరీ ప్లీజ్డ్, చాలా హ్యాపీగా ఉన్నాడు మహేంద్ర ఆ రోజు ఆ ఫుడ్ టేస్ట్కి. అన్ఎక్స్పెక్టెడ్లీ కానీ సడన్గా లాంచ్డ్ ఇంటూ ఏ మోస్ట్ గ్యారిష్ అకౌంట్ ఇన్వాల్వింగ్ ది సూపర్ న్యాచురల్. సడన్గా ఒక సూపర్ న్యాచురల్ థింగ్స్ గురించి టాపిక్ తీసుకొని వచ్చాడు. దాన్ని చూసిన తర్వాత ఒక భయంకరమైనటువంటి అనుభవానికి గురయ్యాడు మహేంద్ర. దేని గురించి తీసుకొని వచ్చాడో చూద్దాం. You know sir, this entire factory area we are occupying was once a burial ground, he started. ఇలా స్టార్ట్ చేశాడంట. సార్ మీకు తెలుసా, మనం ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఏరియాలో వర్క్ చేస్తూ ఉన్నాం కదా, ఇదంతా మనం ఫ్యాక్టరీ కట్టే ప్లేస్ అంతా ఒకప్పుడు బరియల్ గ్రౌండ్, అంటే అదొక శ్మశానము, ఇక్కడంతా శవాల్ని పాతిపెట్టేవాళ్ళు అని స్టార్ట్ చేశాడు స్టోరీ. మహేంద్ర వాస్ jerked out of the pleasant reverie he had drifted into after the satisfying meal. బాగా మంచి భోజనం తిన్న తర్వాత ఉండే ఆ ప్లెజెంట్ని, ఆ హ్యాపీనెస్ని మొత్తం అంతా కొద్దిగా భయం స్టార్ట్ అయింది మహేంద్రలో. ఆ ఫీలింగ్ అంతా వెళ్ళిపోయింది ఇంకా ఈ దయ్యం స్టోరీ స్టార్ట్ చేయగానే. ఐ న్యూ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వెన్ ఐ సా ఏ హ్యూమన్ స్కల్ లయింగ్ ఆన్ ద పాత్. ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి రోజే నాకు తెలుసు సార్ అది. నేను ఆ పాత్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు, ఆ దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక హ్యూమన్ స్కల్ కనిపించింది నాకు, మనిషి పుర్రె కనిపించింది. ఆ రోజే నాకు అర్థమైంది ఇదొక శ్మశానం అని. ఈవెన్ నౌ ఐ కమ్ అక్రాస్ ఎ నంబర్ ఆఫ్ స్కల్స్ అండ్ బోన్స్, ఈశ్వరన్ కంటిన్యూడ్. అయినా కూడా నేను చాలా స్కల్స్ని అవన్నీ నాకు కనిపించాయి, స్కల్స్ బోన్స్ అని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అలా ఒక హారర్ స్టోరీని స్టార్ట్ చేశాడు. ఇదిగో హ్యూమన్ స్కల్స్ బోన్స్ అన్నీ. హీ వెంట్ ఆన్ టు నెరేట్ హౌ హీ సమ్టైమ్స్ ఆ గోస్ట్ అట్స్ నైట్. అప్పుడప్పుడు తను చూసిన, అంటే దెయ్యాలని ఎలా చూశాడు, కొన్ని నైట్ టైమ్స్ అప్పుడప్పుడు తనకు కనిపించిన దెయ్యాల గురించి కూడా స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఐఎమ్ నాట్ ఈజీలీ ఫ్రైటెండ్ బై దీస్ థింగ్స్ సార్. అయినా నేను చాలా ఈజీగా వీటిని చూసి భయపడాను సార్, ఈ దెయ్యాలని, ఆ స్కల్స్ బోన్స్ని, వాటిని చూసి భయపడే వ్యక్తిని కాదు నేను. ఐఎమ్ ఏ బ్రేవ్ ఫెలో, నేను చాలా ధైర్యవంతుని.
but one horrible ghost of a woman which appears off and on at midnight during the full moon. కానీ ఒక్క దెయ్యం ఉంది సార్, హారిబుల్ గోస్ట్ ఆఫ్ ఎ ఉమెన్, అది ఒక ఆడదెయ్యం, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఆఫ్ అండ్ ఆన్ అంటే కనిపించినట్లు ఉంటుంది, మిడ్ నైట్ ఫుల్ మూన్ రోజు అంటే ఆ పౌర్ణమి రోజున అర్ధరాత్రి వస్తుంది అది ఆ ఆడదెయ్యం. అదంటే నాకు భయం సార్. It is an ugly creature with matted hair and a shriveled face like a skeleton holding a fetus in its arms. అది చాలా అగ్లీగా ఉంటుంది సార్, చాలా భయంకరంగా ఉంటుంది. మ్యాటెడ్ హెయిర్తో అంటే దాని హెయిర్ అంతా గట్టి పడిపోయి అతుక్కుపోయి ఉంటుంది, మొహం అంతా ముడతలన్నీ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఒక స్కెలిటన్, ఒక అస్థిపంజరం చేతిలో పిండం పట్టుకొని ఉన్నట్లు, ఫీటస్, దాని చేతులలో ఫీటస్ అంటే పిండం పట్టుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. అది అంటే నాకు చాలా భయం సార్. నేను మామూలు చిన్న వాటికి నేను భయపడను అన్నాడు ఈశ్వరన్. మహేంద్ర షివర్డ్ అట్ ద డిస్క్రిప్షన్ అండ్ ఇంటరప్టెడ్ రాదర్ షార్ప్లీ. మహేంద్ర ఆ డిస్క్రిప్షన్ అంతా విన్నాక, అంటే చేతిలో పిండం పట్టుకొని మొత్తం ఇలా చెప్తా ఉంటే మహేంద్రానికి భయం స్టార్ట్ అయింది అండ్ ఇంటరప్ట్ అయ్యాడు, మధ్యలో అడ్డు తగిలాడు. యు ఆర్ క్రేజీ ఈశ్వరన్, నువ్వు చాలా క్రేజీ ఈశ్వరన్, నీకేమైనా పిచ్చి పట్టిందా? దెర్ ఆర్ నో సచ్ థింగ్స్ యాజ్ గోస్ట్స్ ఆర్ స్పిరిట్స్, దెయ్యాలు ఆత్మలు అలాంటివి లేవు. ఇట్స్ ఆల్ ఎ ఫిగ్మెంట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. అంటే నువ్వు ఊహించుకుంటా ఉన్నావు అవన్నీ, నీ ఊహలో ఒక భాగం అంతే, అవి నిజంగా లేవు. గెట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఎగ్జామిన్డ్ అండ్ మేబీ యువర్ హెడ్ యాజ్ వెల్. వెళ్ళి నీ డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పనిచేస్తుందా లేదో చెక్ చేయించుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అలానే నీ హెడ్ కూడా చెక్ చేసుకో, నీకేమో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్, అంతా నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నావు, దెయ్యాలు లేవు ఏవి లేవు అని మధ్యలో అడ్డు తగిలాడు మహేంద్ర భయమేసి. హీ లెఫ్ట్ ద రూమ్ అండ్ రిటైర్డ్ ఫర్ ద నైట్. ఇంకా ఆ రూమ్ని వదిలేసి వెళ్ళిపోయాడు అన్నాడు పడుకోవడానికి తన రూమ్కి. ఎక్స్పెక్టింగ్ ఈశ్వరన్ టు సల్క్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్. అంటే కొద్దిగా సీరియస్గా చెప్పాడు కదా, ఒక 2 రోజులు సీరియస్గా ఉంటాడేమో ఈశ్వరన్, ఇంకా స్టోరీస్ చెప్పాడు, సైలెంట్గా ఉంటాడని అనుకున్నాడు. బట్ ద నెక్స్ట్ మార్నింగ్ హీ వాజ్ సర్ప్రైజ్ టు ఫైండ్ ద కుక్ యాజ్ చీర్ఫుల్ అండ్ టాకెటివ్ యాజ్ ఎవర్. ఆ ముందు రోజు రాత్రి తిట్టేసినా కూడా ఈశ్వరన్ని నెక్స్ట్ డే చాలా హ్యాపీగా ఎప్పుడు మాట్లాడుతున్నట్లుగానే నార్మల్గానే కనిపించాడు ఈశ్వరన్. ఫ్రమ్ దట్ డే ఆన్ మహేంద్ర ఫర్ ఆల్ హిస్ బ్రేవ్ టాక్ వెంట్ టు బెడ్ విత్ సర్టన్ అనీజ్. ఆ రోజు చాలా ధైర్యంగా మాట్లాడినా కూడా, దెయ్యాలు లేవు ఏమీ లేవని చెప్పినా కూడా మహేంద్ర రాత్రి పడుకునేసరికి ఒక సర్టన్ అనీజ్ ఉంటుంది, అనీజీగా అనిపిస్తూ ఉంది, ఏదో తెలియని భయం కనిపిస్తూ ఉంది అతనిలో. ఎవ్రీ నైట్ హీ పీర్డ్ ఇన్ టు ద డార్క్నెస్ అవుట్ సైడ్ త్రూ ద విండో నెక్స్ట్ టు హిస్ బెడ్. తన బెడ్ పక్కన విండోలో నుంచి బయట వైపు చూస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు, అలాంటి దెయ్యం ఏమైనా ఉందా అని. ట్రైంగ్ టు మేక్ షూర్ దట్ దెర్ వాజ్ నో మూమెంట్ ఆఫ్ డార్క్ షేప్స్ ఇన్ ద విసినిటీ. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో, విసినిటీ అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి డార్క్ షేప్స్, నల్లటి ఆకారాలు ఏవైనా తిరుగుతూ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు భయమేసి. బట్ ఈ కుడ్ ఓన్లీ సీ ఏ సీ ఆఫ్ డార్క్నెస్ విత్ ద ట్వింక్లింగ్ లైట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ మైల్స్ అవే. ఆ విండోలోంచి చూసినప్పుడు సముద్రం లాంటి చీకటి, అంటే ఎటు చూసినా చీకటే, అండ్ దూరంగా కొన్ని మైళ్ళ దూరంలో ఉండే ఫ్యాక్టరీలో నుంచి మెరుస్తున్న లైట్స్ తప్ప ఇంకా ఏం కనిపించలేదంట తనకు. He had always liked to admire the milk white landscape on full moon nights. యాక్చువల్లీ అంతకుముందంతా ఈ ఫుల్ మూన్ నైట్స్లో, పౌర్ణమి రోజున ఆ మిల్క్ వైట్ ల్యాండ్స్కేప్ ఉంటుంది, అంటే మొత్తం పాలలాగా వెన్నెల కాంతి ఉంటుంది కదా, ఆ కాంతిలో బయట ప్రదేశం చూడడం అంటే చాలా ఇష్టం అతనికి. బట్ ఆఫ్టర్ హియరింగ్ ఈశ్వరన్స్ స్టోరీ ఆఫ్ ద ఫీమేల్ గోస్ట్ హీ అవాయిడెడ్ లుకింగ్ అవుట్ ఆఫ్ హిస్ విండో ఆల్ టుగెదర్ వెన్ ద మూన్ వాస్ ఫుల్. పౌర్ణమి వచ్చినా కూడా, ఈశ్వరన్ చెప్పాడు కదా పౌర్ణమి రోజున వస్తుంది సార్ ఆ దెయ్యం అని చెప్పి. సో ఆ ఫీమేల్ గోస్ట్ గురించి విన్న తర్వాత పౌర్ణమి వచ్చినా కూడా తను అసలు కిటికీలో నుంచి కూడా చూడట్లే, చాలా భయపడతా ఉన్నాడు. ఆ రోజు పౌర్ణమి వచ్చింది. వన్ నైట్ మహేంద్ర వాజ్ వోకెన్ అప్ ఫ్రమ్ హిస్ స్లీప్ బై ఎ లో మోన్ క్లోజ్ టు హిస్ విండో. ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు సడన్గా తన విండో పక్కన నుంచి ఒక లో మోన్ వినిపించింది, ఒక మెల్లగా ఒక మూలుగు వినిపించింది. మోన్ అంటే సౌండ్, మూలుగుతున్నటువంటి సౌండ్. ఆ సౌండ్ విని నిద్ర లేచాడు మహేంద్ర. తన విండో పక్కన నుంచే వస్తూ ఉంది. అట్ ఫస్ట్ హీ పుట్ ఇట్ డౌన్ టు ఎ క్యాట్ ప్రౌలింగ్ అరౌండ్ ఫర్ మైస్. స్టార్టింగ్లో ఏమనుకున్నాడంటే ఏదో ఒక క్యాట్ ఎలుకల కోసం చాలా అంటే ఈగర్గా తిరుగుతూ ఉంటుంది కదా, నక్కి తిరుగుతూ ఉంటుంది కదా సౌండ్ చేస్తూ, అలాంటి సౌండ్ ఏమో ఒక క్యాట్ ఎలుకల కోసం తిరుగుతూ ఉన్నట్లుంది అని అనుకున్నాడు. బట్ ద సౌండ్ వాజ్ టూ గటరల్ ఫర్ ఎ క్యాట్. కానీ అది క్యాట్ లాగా లేదంట, ఎందుకంటే చాలా గటరల్ సౌండ్, హార్ష్ సౌండ్ వస్తూ ఉంది. క్యాట్ నుంచి వచ్చే సౌండ్ నైస్గా ఉంటుంది కదా, హార్ష్ ఉండదన్నమాట. ఇది మాత్రం చాలా హార్ష్గా వస్తూ ఉంది. బట్ సో క్యాట్ అయితే కాదు అది.
He resisted the curiosity to look out lest he should behold a sight which would stop his heart. అతను ఆ క్యూరియాసిటీని రెసిస్ట్ చేసుకున్నాడు అనమాట. క్యూరియాసిటీ అంటే ఇంట్రెస్ట్, తొంగి చూద్దామనే ఇంట్రెస్ట్ని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ఒకవేళ చూస్తే ఒక భయంకరమైన సైట్ కనుక కనిపిస్తే, అంటే తన హార్ట్ ఆగిపోయేలాగా ఏదైనా కనిపిస్తే, ఇన్ కేస్ ఆ దెయ్యం కనిపిస్తే, సో ఎందుకులే మనకి ఎందుకు వచ్చింది అని చెప్పి అలానే పడుకున్నాడు. బట్ ద వెయిలింగ్ బికేమ్ లౌడర్ అండ్ లెస్ ఫెలైన్. కానీ ఆ సౌండ్ ఉంది కదా, వెయిలింగ్ అంటే బాధతోనో కోపంతోనో చేసే సౌండ్ వెయిలింగ్స్ అంటాం. ఆ సౌండ్ ఇంకొంచెం లౌడ్ అయింది, నాయిస్ పెరిగింది. అండ్ లెస్ ఫెలైన్, క్యాట్ లాగా అయితే అస్సలు లేదు. ఫెలైన్ అంటే ఈ క్యాట్ జాతికి చెందినటువంటి యానిమల్స్ అనమాట, అలా లేదు, అది క్యాట్స్ లాగా అయితే లేదు. హీ కుడ్ నాట్ రెసిస్ట్ ద టెంప్టేషన్ ఎనీమోర్, ఇంకా ఆపుకోలేకపోయినాడు తన టెంప్టేషన్ని ఆపుకోలేక, lowering himself to the level of the window sill, he looked out at the white sheet of moonlight outside. మెల్లగా విండో సిల్ దగ్గరకు వచ్చి, అంటే తను మొత్తం బెండ్ అయ్యి విండో సిల్ హైట్ అంతా వంగి అక్కడ నుంచి బయటికి చూశాడు. విండోలో నుంచి ఆ వెన్నెల కాంతిలో బయటంతా వెన్నెల ఉంది కదా, మూన్ లైట్, అక్కడికి చూశాడు. దేర్ నాట్ టూ ఫార్ అవే వాజ్ ఎ డార్క్ క్లౌడీ ఫామ్ క్లచింగ్ ఎ బండిల్. అంటే ఎంతో దూరంలో లేదనమాట, చాలా దగ్గరలోనే, తన విండో నుంచి కొద్దిగా దూరంలో, ఎక్కువ దూరం కాదు, ఒక డార్క్ క్లౌడీ ఫామ్ కనిపించింది, ఒక నల్లటి ఆకారం కనిపించింది. ఆ డార్క్ క్లౌడీ ఫామ్ క్లచింగ్ ఏ బండిల్, ఒక బండిల్ని తన చేతిలో పట్టుకొని ఉందన్నమాట. ఏదో ఒక మూటలాగా ఒక కట్టగట్టి చేతిలో పట్టుకొని ఉన్నట్లుగా ఆ డార్క్ క్లౌడీ ఫామ్ కనిపించింది. మహేంద్ర బ్రోక్ ఇంటూ ఏ కోల్డ్ స్వెట్ అండ్ ఫెల్ బ్యాక్ ఆన్ ద పిల్లో ప్యాంటింగ్. ఇంకా ఊపిరాడట్లే, చాలా భయపడిపోయి మొత్తం తన బాడీ అంతా చెమట పట్టిపోయింది. చాలా భయంతో మహేంద్ర ఆ పిల్లో మీదకి పడిపోయాడు. యాజ్ హీ గ్రాడ్యువల్లీ రికవర్డ్ ఫ్రమ్ ద ఘాస్లీ ఎక్స్పీరియన్స్, he began to reason with himself and finally concluded that it must have been some sort of auto suggestion, some trick that his subconscious had played on him. మెల్లగా కోలుకున్నాడు ఆ భయంకరమైన ఘాస్లీ అంటే ఆ డేంజరస్ ఎక్స్పీరియన్స్ నుంచి కోలుకున్న తర్వాత తనని తాను సర్ది చెప్పుకుంటా ఉన్నాడు అనమాట. రీజన్ విత్ హిమ్సెల్ఫ్ అంటే తనని తాను సర్ది చెప్పుకుంటా ఉన్నాడు, అది దెయ్యం కాదు, ఏం కాదు, జస్ట్ క్రియేషన్, అదొక ఆటో సజెషన్, అదొక ట్రిక్. అంటే తన కాన్షియస్ మైండ్ అనమాట, సబ్ కాన్షియస్లో తన బ్రెయిన్ అలా క్రియేట్ చేసింది, అది నువ్వు దెయ్యం గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ దెయ్యం ఫామ్ని చూపించింది అన్నట్లు తనకు తాను సర్ది చెప్పుకుంటా ఉన్నాడు. దెయ్యమేం లేదు, అది జస్ట్ నాకు కనిపించింది అని తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. By the time he had got up in the morning, had a bath and come out to have his breakfast. తను ఇంకా అలా భయపడి ఆ రోజు రాత్రంతా గడిచిపోయింది. మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేశాడు అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు. ద హారర్ ఆఫ్ ద ప్రీవియస్ నైట్ హ్యాడ్ ఫేడెడ్ ఫ్రమ్ హిస్ మెమరీ. తన మెమరీలో నుంచి ఆ రాత్రి జరిగినటువంటి భయంకరమైన ఎక్స్పీరియన్స్ మర్చిపోతూ ఉన్నాడు మెల్లమెల్లగా. ఈశ్వరన్ గ్రీటెడ్ హిమ్ అట్ ద డోర్ విత్ హిస్ లంచ్ ప్యాకెట్ అండ్ హిస్ బ్యాగ్. డోర్ దగ్గర తను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తాడు కదా, తను వెళ్ళేటప్పుడు లంచ్ ప్యాకెట్ బ్యాగ్తో పలకరించాడు ఈశ్వరన్. జస్ట్ యాజ్ మహేంద్ర వాజ్ స్టెప్పింగ్ అవుట్, ఈశ్వరన్ గ్రిన్డ్ అండ్ సెడ్. తను బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా అడుగు బయట పెట్టాడు, వెళ్తా ఉన్నాడు. ఈశ్వరన్ నవ్వుతూ అన్నాడంట, సార్ రిమెంబర్ ద అదర్ డే వెన్ ఐ వాస్ టెల్లింగ్ యూ అబౌట్ ద ఫీమేల్ గోస్ట్ విత్ ఎ ఫీటస్ ఇన్ ఇట్స్ ఆర్మ్స్. సార్ ఆ రోజు మీకు ఒక ఫీమేల్ గోస్ట్ గురించి, ఆడదెయ్యం చేతిలో పిండం పట్టుకొని ఉంటుంది ఫీటస్ని అని చెప్పాను కదా, గుర్తుందా? యు ఆర్ సో యాంగ్రీ విత్ మీ ఇమాజినింగ్ థింగ్స్. ఆ రోజు ఏమన్నారు, నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు కదా, దెయ్యం లేదు ఏం లేదు, జస్ట్ నీ ఇమాజినేషన్ అని నా మీద చాలా కోపడ్డారు కదా సార్ మీరు. వెల్ యు సా హర్ యువర్ సెల్ఫ్ లాస్ట్ నైట్. నిజం చెప్పండి, అంటే మీరు నిన్న రాత్రి మీ కల్లారా చూశారు కదా దాన్ని, ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఐ కేమ్ రన్నింగ్ హియరింగ్ ద సౌండ్ ఆఫ్ మోర్నింగ్ దట్ వాస్ కమింగ్ ఫ్రమ్ యువర్ రూమ్. మీ రూమ్లో నుంచి సౌండ్ వస్తూ ఉంటే ఆ మోర్నింగ్ సౌండ్ నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, అదేంటో చూద్దామని. మీరు చూశారు కదా ఆ లేడీ గోస్ట్ని, ఆ ఫీమేల్ గోస్ట్ని అన్నాడు. ఏ చిల్ వెంట్ డౌన్ మహేంద్రాస్ స్పైన్. అంటే మహేంద్ర వెన్నులో వణుకు పుట్టింది. హీ డిడ్ నాట్ వెయిట్ ఫర్ ఈశ్వరన్ టు కంప్లీట్ హిస్ సెంటెన్స్. తను ఇంకా తన సెంటెన్స్ని కంప్లీట్ చేయనివ్వలేదన్నమాట ఈశ్వరన్. హీ హర్రీడ్ అవే టు హిజ్ ఆఫీస్ అండ్ హ్యాండెడ్ ఇన్ హిస్ పేపర్స్. తను ఆఫీస్కి పరిగెత్తుకుంటూ పోయి తన పేపర్స్ అన్ని ఆఫీస్లో సబ్మిట్ చేసి, రిజాల్వింగ్ టు లీవ్ ద హాంటెడ్ ప్లేస్ ద వెరీ నెక్స్ట్ డే. అంటే డిసైడ్ అయిపోయాడు అనమాట, నెక్స్ట్ డేనే ఇంకా ఇక్కడ పని చేయకూడదు ఈ ప్లేస్లో, ఈ ప్లేస్ని, ఈ హాంటెడ్ ప్లేస్ని, ఈ దెయ్యాలు ఉండే ప్లేస్ని వదిలేసి ఇక్కడ నుంచి ఇంక వెళ్ళిపోవాలా అని ఫిక్స్ అయిపోయాడు మహేంద్రన్. ఇలా ఆ మహేంద్రన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.